దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవునితో నడక. ప్రియులారా, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని చదువుతాం. ప్రియులారా, ఇది అద్భుతం కదా. ఇది దేవునితో నడిస్తే వచ్చే ఫలితం. హానోకు తన సృష్టికర్తతో ఎటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు? దేవుని బిడ్డలారా, నీవు మరియు నేను దేవునితో నడిచినప్పుడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో ఆనందిస్తాడు అని హానోకు మనకు ఉపదేశిస్తున్నాడు. అందువలన మనం ఆయనతో నిందారహితముగా నడుద్దాం. విశ్వాసముతో ఆయనతో నడుద్దాం. విధేయతతో నడుద్దాం. ప్రేమతో నడుద్దాం. ఆత్మానుసారముగా నడుద్దాం. ఆయన ముందర దీనులమై నడుద్దాం. జీవిత నూతనత్వంలో నడుద్దాం. తదుపరి ఒకరోజు పరలోకపు వీధులలో నడవబోతున్నాం. దేవుని బిడ్డలారా, హానోకు పరలోకం వెళ్ళిపోయినప్పుడు తమ జీవితాల గురించి శ్రీమతి హానోకు అతని సంతానం బహుశా దిగ్భ్రాంతి చెంది ఉండొచ్చు. వారు అతని గురించి ప్రతి చోట వెతికి ఉండొచ్చు. ఆ విధముగా వారి అన్వేషణ, దుఃఖం ఎంతకాలం కొనసాగిందో ఎవరికీ తెలియదు. పరిశుద్ధతలో నీవు నేను యేసుతో నడిచినట్లయితే ఒకరోజు బోరు శబ్దం వినగానే పైకెత్తబెడతాం. అప్పుడు మన ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు, మన కుటుంబ సభ్యులు సహితం మన గురించి వెతుకుతారు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన 10-12 వచనాలు మనం గమనిస్తే ఈ లేఖన భాగం ఈ విధంగా ఉంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదము. ప్రియులారా, ఇక్కడ మోషే ఎత్తబడుట గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. ఎంతో ఆసక్తికరమైన మరియు ఉత్తేజమైన ఈ అంశం మనము జాగ్రత్తగా గమనించాలి. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జీవించే కొద్ది జీవితంలో దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం దేవునితో నడుద్దాం. ఫలితంగా మనం హానోకు వలె ఎత్తబడతాం. నిత్యము ప్రభుతో జీవిస్తాం. దేవుని కృప మీ అందరికీ నీ తోడే ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. శాంతి, సమాధానమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. ప్రయాణం చేసే బిడ్డలకు సహాయం చేయండి. ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు, వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి.
బలహీనులైన బిడ్డలను బలపరచండి ప్రభు. నాయన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదములు ప్రతి కుటుంబం మీద కురుమరించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.